హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఎన్ని సార్లు దర్శించుకున్నా ఇంకొక్కసారి చూస్తే బావుండు అని అనుకునే స్వామి అండి. మన కలియుగ వైకుంఠ స్వామి వెంకటేశ్వర స్వామి అండి. తిరుపతిలో ఎలాగైతే స్వామి ఉన్నారో, ఎలాగైతే దర్శనమిస్తున్నారో, అలాగే మన విజయవాడ సరౌండింగ్‌లో మినీ టీటీడీ అనే దేవాలయంలో కూడా ఇస్తున్నారండి. అసలు సేమ్ అండి. మనం ఇంకా మాత్రము అది వేరు, ఇది వేరు అననీకి లేదు. అంతా బావుంది. అండ్ స్వామిని దర్శించుకున్నాక కూడా అదే ఫీల్ ఉంటుందండి. మేము కార్తీక పౌర్ణమి రోజు స్వామిని దర్శించుకున్నాము. 2 కళ్ళు చాలలేదు. చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి. అంతా వైభవంగా ఉన్నింది. కార్తీక పౌర్ణమి రోజు గుడి అంతా కూడా మనకి కోటి దీపాలతో అలంకరణ చేశారు. అసలు ఆ దీపపు కాంతుల్లో గుడి అసలు ఎంత బాగా మెరిసిపోతుందో అండి. సో, విజయవాడ సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళు తప్పకుండా స్వామి టెంపుల్‌ని దర్శించుకోండి. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. చాలా వైభవంగా ఉందండి. టెంపుల్ ఆవరణం మొత్తం కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మనం తిరుపతికెళ్ళినప్పుడు ఆ పీస్‌ఫుల్ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అదే ఫీల్ మనకిక్కడ కూడా కలుగుతుందండి. చాలా బావుంది. అండ్ కోటి దీపోత్సవం కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం మాటల్లో చెప్పలేం. మనకక్కడ స్వామి ఎలాగ దర్శనమిస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగా దర్శనమిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా అన్ని వాహనాలు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అందరూ తప్పకుండా ఈ గుడిని కూడా దర్శించుకోండి. వనమాలి రాధారమణ గిరిధారి గోవిందా, వనమాలి రాధారమణ గిరిధారి గోవిందా, నీలమేఘ సుందరా నారాయణ గోవిందా, నీలమేఘ సుందరా నారాయణ గోవిందా, నారాయణ గోవిందా, వనమాలి రాధారమణ గిరిధారి గోవిందా. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి.